నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హనుమాన్ జయంతి రాముల వారికి ఎంతమంది భక్తులు ఉంటారో అంతకు మించిన భక్తి పారవశ్యం భక్తులు వీర హనుమాన్కుంటారు. జై హనుమాన్ అంటే సకల జయాలు తమ ఖాతాలోకి వస్తాయని, తమ చుట్టూ ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని, అలాగే తమలో నిమిడి ఉన్న ధైర్యం బయటికి వస్తుందనే ఒక నమ్మకంతో ఉంటారు. ఇక తెలంగాణలో హనుమాన్ జయంతి ర్యాలీ అట్టిట్టుండదు. 3 నుంచి 4 లక్షల మందితో జై శ్రీరామ్ నినాదాలతో, హనుమాన్ జెండాలతో, ఇసుకేస్తే రాలనంతని జనంతో సూపర్గా జరుగుతుంది. సూపర్గా కాదు, చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో అన్నట్టుగా జరుగుతుంది. అది ఆంజనేయ స్వామి రాముల వారి మహిమ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రామరాజ్యం కావాలి, హనుమంతుడు లాంటి భక్తుడు కావాలి, తప్పు చేసేటోని శిక్షించే వాళ్ళు కావాలి. ఇక గది నేర్చుకుంది రామాయణం నుంచే, రాముడి నుంచే, ఆంజనేయ స్వామి నుంచే. కాబట్టి కొంతమంది సుడో సెక్యులర్లు దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరం అయితే ఒప్పుకుంటాం. అయితే ఏప్రిల్ 23వ తారీఖున హనుమాన్ జయంతి, దీన్ని ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ విభాగం బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే హనుమాన్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విహెచ్పి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి నరసింహమూర్తి, పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి, శ్రీరామనవమి వేడుకల తర్వాత హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి అని, అందువల్ల ఆ రోజు సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వీర హనుమాన్ విజయ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఏప్రిల్ 23న గౌలీగూడ శ్రీరామ్ మందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ మందిర్ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో సుమారు 3 లక్షల మంది హిందువులు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హనుమాన్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఇప్పుడు కదా ఇక్కడ రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడ్డది. ఎందుకు అనంటే, రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ఒక తబ్లికీ జమాత్ లాంటి ఒక సంస్థకు సంబంధించిన ప్రోగ్రామ్కి 2.5 కోట్ల వరకు ఇచ్చారు. మనం దీనికి సంబంధించిన వార్తను చూసినాం. 2.5 కోట్లు 2 కోట్లు పైచిలకే మొత్తానికైతే. ఆ తర్వాత ఒక ఆప్షనల్ హాలిడేగా ఉన్న ముస్లిం పండుగ, ఆ పేరు కూడా నాకు గుర్తులేదు, నాకే కాదు చాలా మందికి కూడా గుర్తుండదు, అలాంటి ఒక పండుగను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. మరో పక్క నుంచి అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న రోజు కనీసం పని టైంలో వెసులుబాటు కూడా కల్పించలేదు. మరో పక్క శివరాత్రి రోజు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వలేదు. ఎందుకు అంటే 3 రోజులు వరుసగా సెలవులు అవుతాయని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మీద హిందువులంతా ఈ విషయాల్లో ఆగ్రహంగా ఉన్నారు. అదేంటి, ఒక ముస్లిం పండక్కి అయితే రంజాన్ వస్తే 1 గంట ముందు వెళ్ళిపోవచ్చు, ఆప్షనల్ హాలిడేని హాలిడేగా ఇచ్చేయచ్చు, అలాగే వీళ్ళకి సంబంధించి నిధులు కేటాయించవచ్చు. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని కానీ, హిందువుల పండగలకు సంబంధించి కానీ వీళ్ళకు పట్టదా? రీసెంట్గా చూసాము, ఒక స్కూల్లో హనుమాన్ మాల వేసుకున్న అబ్బాయికి సంబంధించి జరిగిన రచ్చ, ఆ రచ్చను పక్కదోవ పట్టించడానికి వేరే ఏదో జరిగింది అంటూ కూడా కొంత సుడో సెక్యులర్లు ప్రయత్నం చేశారు. అదంతా మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఎన్నికలు, అసలే లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 23 అంటే మే 13కు పెద్ద 10-15 రోజుల తేడా ఉంటుంది. సెలవు దినంగా ప్రకటిస్తే ఇక్కడ ఉన్న మైనారిటీలకు కాంగ్రెస్ మీద కోపం వస్తుంది. ప్రకటించకపోతే మెజారిటీగా ఉన్న హిందువులు అసలే కాంగ్రెస్ పార్టీని ఒక వర్గానికి కొమ్ముగోసే పార్టీగా అభివర్ణిస్తూ వస్తుంది. వీళ్ళకు కోపం వస్తుంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి. ఏం చేస్తారు? ఎంఐఎంతో దోస్తానీ కావాలా, ఒక వర్గం ఓట్లు పడాలా అంటే ఈ ర్యాలీని జరిగించడానికి వీల్లేదు. అంత గొప్పగా ఎక్కడో ఒక దగ్గర ఈ ర్యాలీకి చెక్ పెట్టే ప్రయత్నం చేయాలా? కాదు, జై హనుమాన్, జై శ్రీరామ్ అనుకుంటే ఇక మనం సనాతన ధర్మంలో పుట్టి ఏం లాభం అనుకొని ప్రకటిస్తే అసదుద్దీన్ ఓవైసీకి, అలాగే నేషనల్ ముస్లిం లీగ్ ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తోంది తెలంగాణలో, అది కూడా. సో వాళ్ళకు కోపం వచ్చే పరిస్థితి కావచ్చు. మరి ప్రభుత్వం ఎవరి వైపు ఉంటుంది, ఎవరికి సెలవు దినాన్ని ప్రకటిస్తుంది, అసలు ఇస్తుందా లేదా అనేది ఇక్కడ రేవంత్ సర్కార్కి పెద్ద క్వశ్చన్ మార్కుగా ఉందని సోషల్ మీడియాలో చాలా మంది ముచ్చట్లు పెట్టుకుంటాను. సరే, ఏదేమైనా కానీ ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి. సో అంగరంగ వైభవంగా ర్యాలీ జరుగుతుంది. ర్యాలీకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్త. అండ్ ఇది మనం ఏమంటారు, కోట్ల శక్తి బలాన్నిచ్చి మన సనాతన ధర్మ చైతన్యాన్ని, రామరాజ్యాన్ని స్థాపించాలని రాముల వారిని వేడుకోవడానికి ఆంజనేయ స్వామి బలం కావాలని కోరుకుంటూ చేసే ర్యాలీ. ఎవరో ఎక్కడో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, లేదా ఎవరైనా ఈ ర్యాలీకి ఆటంకం కలగజేసే ప్రయత్నం చేసినా శాంతియుతంగా చట్టపరంగా ముందుకు వెళ్దాం.
అంతేకాని ర్యాలీ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చూసే కొందరికి మనం చిక్కి రామరాజ్యం రాముడికి ఉన్న పేరు ప్రతిష్టలను తగ్గించడంలో మనమైతే పాత్రులం కాకూడదు. వచ్చే వాళ్ళంతా జాగ్రత్తగా రండి. అండ్ ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు మీ వైపు నుంచి మన వైపు నుంచి తావివ్వకండి. సో హనుమాన్ జయంతి ర్యాలీ రోజు ఖచ్చితంగా మీ అందరినీ నేను అక్కడ కలుస్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.